ఇంతకుముందు ఎప్పుడు ఓవైసీలో ఈ టోన్ అండ్ టెనర్ మనం వీ డి నాట్ నోటీస్. ఒక సీనియర్ బ్యూరోక్రాట్గా మీరు అక్రాస్ ద కంట్రీ మీరు చూశారండి. రకరకాల రాష్ట్రాలు, భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు, నాగరికతలు అన్నీ చూశారు. ఓవైసీని చూశారు. ఓవైసీలో ఈ గణనీయమైన మార్పు వచ్చిందంటే కారణం దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మీరేమంటారు? ఖచ్చితంగా అండి. ఓవైసీ ఎప్పుడు ఏ ఇన్సిడెంట్ జరిగినా సరే, ఎప్పుడు ఎన్ఐఏ వాళ్ళు హైదరాబాద్లో ఇన్వెస్టిగేషన్ చేసినా సరే, ఎప్పుడు టెర్రరిస్ట్ దాడి జరిగినా సరే డిఫరెంట్గా మాట్లాడిన వ్యక్తి. నేను కూడా చాలా సంతోషించాను ఆ మార్పుకి. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చారు ఓవైసీ గారు. ఇప్పుడు నేషనల్ మెయిన్ స్ట్రీమ్లోకి రావడం అన్నది మనందరము ఆనందం తగ్గ విషయమే. సో ఆయన మాట్లాడిన మాటల్లో ఏంటి అంటే, ఇప్పుడు అర్థమైందా లేదా వేరే రీజన్తో మాట్లాడన్నది మనం పక్కకు పెడితే, ఇప్పుడు కరెక్ట్ లైన్లోకి వచ్చిన వ్యక్తిగా మనం ఆయన్ని అభినందించవచ్చు. సార్ అది కడుపులో వచ్చిందా, పెదవి నుంచి వచ్చిందా సార్? అది మీకు ఎలా అనిపిస్తుంది? అది ఎక్కడి నుంచి రానివ్వండి, పెదవి నుంచి వస్తే పృథ్వీ దాటుతుంది కదా. సో ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు ప్రపంచమంతా వింటుంది. ఇక రెండవది ఏంటంటే, మనము భారతదేశము వీఆర్ నాట్ అగెనిస్ట్ ముస్లిం రిలీజన్. సో ఇది ఇండియన్ ముస్లిమ్స్ బాగా అర్థం చేసుకుంటే, వీఆర్ నాట్ అగెనిస్ట్ ద ముస్లిమ్స్. వీ రికగ్నైజ్ ద హిస్టరీ. మిడియవల్ హిస్టరీలో మన అందరము కూడా ముస్లిం రూలింగ్లోనే ఉన్నాం. దట్ వాజ్ ద ఫ్యాక్ట్. చెరిగిపోయేది కాదు అది. సో హిందువులు, ముస్లిమ్స్ ఎప్పుడు కూడా మత ఘర్షణలు లేవు. ముస్లిం రూలర్ ఉండేటప్పుడు తన ఆధిపత్యం నిలుపుకోవడానికి హిందువులు ఓచకోత కోసినటువంటి సందర్భాలు ఉన్నాయి, కానీ మత ఘర్షణలు చాలా తక్కువ హిస్టరీలో. ఈ టూ నేషన్ థియరీ ఏదైతే ఆయన పాకిస్తాన్ అతను చెప్పాడో, టూ నేషన్ థియరీ తరువాత జిన్నాయే ఒప్పుకున్నాడు. ఇట్ ఈజ్ ఎ ఫెయిల్డ్ కాన్సెప్ట్. నేను అన్నెసెసరీగా టూ నేషన్ థియరీని ప్రమోట్ చేశాను, మత బేస్ మీద పాకిస్తాన్ డిమాండ్ చేశానని ద ఫాదర్ ఆఫ్ నేషన్ పాకిస్తానే ఒప్పుకున్నాడు. బాధపడ్డాడు. శివశంకర్ గారు ఒక్క మాట అదే ఫాదర్ ఆఫ్ ది నేషన్ అని చెప్పే మహమ్మద్ అలీ జిన్నా పాకిస్తాన్ లో గుండెపోటు వచ్చి హాస్పిటల్కి పోవాలంటే అంబులెన్స్ చచ్చిపోయిన దరిద్రమైన కంట్రీ అది. ఈ అంబులెన్స్. ఇప్పుడు విజయసాగర్ గారు ప్లీజ్, ఇక్కడ ఏమైందేనంటే, టూ నేషన్ అతని చరిత్ర తెలియదు. ఆ సైనిక చీఫ్కి చరిత్ర తెలియదు. ఆయన ఇంగ్లాండ్లో చదువుకొని వచ్చాడు. ఇప్పుడు ఎవడో చెప్పిన చరిత్ర చెబుతున్నాడు. మరి అంత ధైర్యము ఇది ఉంటే నీ ఫ్యామిలీని ఎందుకు వేరే కంట్రీకి పంపించేసావు అగమేఘాల మీద ప్రత్యేక ఫ్లైట్లో? సార్ ఆయనే అక్కడ లేడు సార్. మీరు ఆయన ఫ్యామిలీ సంగతి అంటే ఆయనే అక్కడ లేడు. గూగుల్లోను గ్రోక్లోను ఎతికేస్తున్నారు. ఆయన ఎక్కడున్నాడు, ఏ బంకర్లో దాక్కున్నాడో తెలియదు. వీళ్ళే క్యాప్టివ్గా చేసి ఈ హాస్పిటల్లో దాచిపెట్టారో కూడా తెలియదు. ఆయన మీద ఆయన ఇమీడియట్ సెకండ్ ఇన్ కమాండ్ లెఫ్టినెంట్ కల్నల్ ఆయన బుఖారీ, ఆయన ఈయన అడ్రస్ చేస్తూ, అయ్యా మీరు ఎక్కడున్నా ఒకసారి మాకు వచ్చి దర్శనం ఇవ్వండి, మీ మీద బెంగ పెట్టేసుకుని జరాలు తెచ్చుకుని 250 మంది రెజిగ్న్ చేశారు ఆఫీసర్స్, వాళ్ళని చూసి దడుచుకొని ఇంకో 1200 మంది ఎన్లిస్టెడ్ పర్సనల్ వాళ్ళు కూడా క్విట్ చేశారని చెప్పి ఒక లెటర్ రిలీజ్ చేశారు. అది కూడా ఫేక్ అయి ఉండొచ్చు. బట్ హీఈస్ నౌ అండర్ ద కస్టడీ ఆఫ్ పాకిస్తాన్ ఆర్మీ అండి. ఎందుకంటే అతని మీద వ్యతిరేకత, సైన్యం జనరల్గా ప్రధానమంత్రి మీద తిరుగుబాటు చేస్తుంది, సైన్యం చీఫ్ మీద, ఆర్మీ చీఫ్ మీద సైన్యం తిరుగుబాటు చేస్తుంది. ఇక్కడ అది ఆయన తాలూకు పనితీరు. ఈరోజు పాకిస్తాన్ ఏంటంటే, అవతల ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎదుర్కొంటుంది, తాలిబాన్స్ నుంచి ఎదుర్కొంటుంది, బలూచిస్తాన్ నుంచి ఎదుర్కొంటుంది, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కూడా తిరుగుబాటు ఎదుర్కొంటుంది. సో ఈ సమస్యలు అన్నిటితోటి కూడా అది చాలా గందరగోళానికి గురయ్యి దాని నుంచి తప్పించడానికి కోసం వేసిన ఎత్తుగడ ఇది. కాబట్టి దీనికి ఇక ద టైమ్ హ్యాస్ కమ్ వాసుదేవన్ గారు. ఇక మన మంచితనము, మనం శాంతి మంత్రము ఇవన్నీ ఆపి ముందు దాని లెక్క తేల్చాలి. పాకిస్తాన్ ఈ ఉగ్రవాదం లెక్క తేలిస్తే తప్ప. ఎందుకు అంటే, మనము ఆర్థికంగా దూసుకుపోతుంది భారతదేశం.
దానికి పెద్ద డేంజరస్ ఈ ఉగ్రవాదం. ఈ ఉగ్రవాదాన్ని పూర్తిగా తుదిముట్టించాలని నరేంద్ర మోడీ గారు కృతనిశ్చయంతో ఉన్నారు. మీరు, నేను అందరము కూడా వారి వెన్నంట ఉండి ఈ దేశ సమగ్రత, సార్వభౌమత్వం కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. రైట్ రవిచంద్ర అంతేగాని ఉడత డైలాగులు వేయడానికి కాదు, రాజకీయం అనేది ఉడత డైలాగులు వేయడానికి కాదు, ఇంకే రకంగా మాట్లాడడానికి కాదు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో భారతీయులంతా ఏకత్రాటి మీద ఉన్నారన్న మెసేజ్ ప్రపంచ దేశాలకు కానీ ప్రపంచ సమాజానికి కానీ తెలియజేయవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది, ప్రతి ఒక్క రాజకీయ నాయకుడి మీద ఉంది. అదే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినలో అంతరార్థం. రైట్ రవిచంద్ర రెడ్డి గారు, శివశంకర్ గారు డీటెయిల్గా ఎలాబరేట్ చేశారు. సీనియర్ బ్యూరోక్రాట్గా ఆయన దేశం మొత్తం చూసిన వ్యక్తి. సో ఆ పర్స్పెక్టివ్లో కూడా ఆయన మాట్లాడారు ఎలా ఉంటుంది నాగరికత సంప్రదాయం అని. అలాగే గూస్ బంప్స్ వర్డ్స్ బై మన విద్యాసాగర్ గారు. వచ్చే నెల ఈ పాటికి మనం లాహోర్లో లంచ్ చేయటమో, కాఫీ తాగుతూ సరదాగా అలా కూర్చోవటమో చేయొచ్చు, అంత కాన్ఫిడెంట్గా చెప్పారు. రెండోది, నెల రోజుల లోపల జనరల్ అసీం మునీర్ని ఈ గడ్డ మీద ఉరి తీయబోతున్నాం. ఇదండి, దీస్ ఆర్ ద కైండ్స్ ఆఫ్ వర్డ్స్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద ఫెలో ఇండియన్స్. ఏమంటారు?